ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లాకప్ డెత్లు, హత్యలు, దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి విషయాలని మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసాం, రాష్ట్రంలో సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని హత్య చేయడం, కనీసం ఆ తల్లి బూడిద ఇవ్వమన్నా సరే బూడిద కూడా లేకుండా దహనం చేసేసి మాయం చేసినటువంటి సంఘటన, క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడి మీద అనేక రకాలైనటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతన్ని బెదిరిస్తే అతను చివరికి నన్ను పోలీసులు బెదిరిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఒక వీడియో చిత్రీకరించి చనిపోవడం, గంగమ్మ, అనేక రకాలైనటువంటి వాటిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నడూ లేనటువంటి ప్రశాంత వాతావరణానికి మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లాలో కూడా నిన్న మనుబోలులో జరిగినటువంటి లాకప్ డెత్ సంఘటన కానీ, అంతకుముందు బుచ్చిరెడ్డిపాలెంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీహరి హత్య గురించి కానీ ఈరోజు మొత్తం అందరూ కూడా ఒక్కసారి కలవరపాటుకు గురిచేసి నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనేటువంటి ఆందోళన ఈరోజు ప్రారంభమైంది. బహుశా నేను అనుకుంటున్నా భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా అరాచకాలకి, అకృత్యాలకి మారుపేరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో, కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఒక్కసారి చూస్తే ఒక దొంగతనం కేసులో మనుబోలు పోలీస్ స్టేషన్లో ఒక ముగ్గురు ముద్దాయిలుగా వాళ్ళని నిర్ధారించుకొని పోలీసులు పిలిపించడం జరిగింది. వాళ్ళని ఏ రోజు పిలిపించారు? శనివారం రోజు పిలిపించారు. శనివారం, ఆదివారం, అంటే శనివారం రాత్రి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, ఆదివారం కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. శని, ఆదివారాల్లో పోలీసులు వాళ్ళని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆదివారం సాయంకాలం వాళ్ళని వదిలిపెట్టారు. మరలా సోమవారం ఉదయాన్నే రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిల్లో ఇద్దరు ముద్దాయిలు రియాజు, ప్రసాదు, వాళ్ళిద్దరూ సోమవారం ఉదయం మనుబోలు పోలీస్ స్టేషన్కి మరలా వెళ్ళడం జరిగింది. ఈ ముద్దాయి ఎవరైతే పాపం లాకప్ డెత్లో చనిపోయాడు నిన్న ఏడుకొండలో, ఆదివారం రాత్రి వచ్చి పోలీసులు అనేక రకాలైనటువంటి చిత్రహింసలకు గురి చేశారు. నన్ను విమానం అంటారు, తాళ్ళతో కట్టి పైకి లాగి కొట్టేది, అది ఎక్కించారు. నేను బాగా మానసికంగా, శారీరకంగా కురింగిపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నాను, రేపు రమ్మన్నారు, నేను పోలేకపోతున్నాను, దెబ్బలు తినలేకపోతున్నానని చెప్పి వాళ్ళ సోదరి దగ్గర పాపం ఆయన ఏడవడం జరిగింది. మాట్లాడిన తర్వాత సోమవారం వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినటువంటి రియాజ్, ప్రసాద్ అనేటువంటి ముద్దాయిలను కూడా సోమవారం అక్కడే ఉంచాడు, అక్కడే ఎస్ఐ. మంగళవారం అక్కడే ఉన్నారు వాళ్ళు. మంగళవారం మధ్యాహ్నానికి వీళ్ళకి సమాచారం వచ్చింది, కనుపూరు కాలువలో మునుగుతున్నాడు ఈ ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని. ఆ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ తన సొంత కారులో వెళ్ళి ఎక్కించుకుని రావడం జరిగింది. ఆ ఎక్కించుకునేటువంటి క్రమంలో మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎక్కించుకుని వచ్చేటువంటి క్రమంలో ఆ నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడం, అతన్ని బలవంతంగా పట్టుకుని కొట్టి అక్కడ అందరి ముందే ఈడ్చుకుంటూ వచ్చి కారులో వేసుకుని రావడం, కారులో వేసుకుని నేరుగా మనుబోలు పోలీస్ స్టేషన్కి రావడం, మనుబోలు పోలీస్ స్టేషన్ బయటనే పాపం ఆ ముద్దాయి ఏడుకొండల కారు దిగలేనటువంటి పరిస్థితుల్లో నీళ్లు చల్లి ఇతను లేదని చెప్పి బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ తిప్పారో తెలియదు. 3 గంటలకి ఆ గ్రామంలో కనుపూరు కాలువ దగ్గర మునగతా ఉండేటువంటి ఏడుకొండలను అదుపులోకి తీసుకుని 6 గంటలకి గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలించిన తర్వాత బ్రాడ్ డెడ్, అంటే మీరు తెచ్చేటప్పటికే ఇతను చనిపోయాడని చెప్పి వైద్యులు నిరాకరించడం, మార్చురీలో పెట్టడం జరిగింది. అయితే మేము ఈ సంఘటనల మొత్తం మీద అసలు వాస్తవాలు, ఫోటోలు, వీడియోలు, జరిగినటువంటి సంభాషణలు అన్నీ కూడా చిత్రీకరించాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నిన్న జిల్లా ఎస్పీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు ఇది లాకప్ డెత్ కాదు, వాళ్ళు లాకప్లోనే లేరు అని చెప్పి ఆమె మాట్లాడినటువంటిది కూడా ఆ వీడియో మీకు చూపిస్తాను. కాబట్టి దీని గురించి మనం ఇంకా కొంచెం మాట్లాడే ముందు తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం ఏంది, తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారు, తెలుగుదేశం వాళ్ళకి ఏమి సంబంధం ఈ లావాదేవీల్లో,
తెలుగుదేశం వాళ్ళు ఆ బాధిత కుటుంబంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నాం. బహుశా జిల్లా ఎస్పీ గారికి ఆధారాలు ఉన్నాయో లేదో, ఆమె కింద ఉన్నటువంటి నిఘా విభాగం పనిచేస్తుందా లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుందా, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అసలు ఈ జిల్లాలో ఉన్నారా, ఉంటే ఎస్పీ గారికి సరైనటువంటి సమాచారం ఇస్తున్నారా, ఎస్పీ గారికి సరైనటువంటి సమాచారం ఉన్నా ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి వల్ల ఆమె పోలీసు తప్పు లేదని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని కోరేది, మీరు జిల్లా ఎస్పీగా ఉన్నారు, పైన ఉన్నటువంటి అధికారులు మీ మీద ఒత్తిడి చెప్తే మీరు అవాయిడ్ చేయండి తప్ప తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తే, ఈరోజు వాస్తవాలు మేము ప్రజల ముందు పెడితే ఒక జిల్లా ఎస్పీ గారే ప్రజలను తప్పుదారి పట్టించాడనేటువంటి ఆ అపప్రద మీకు ఉండడం మంచిది కాదు. మీరు ఒక మహిళా అధికారి, మాకు మీ మీద ఏమి భిన్నమైనటువంటి అభిప్రాయాలు లేవు, కానీ ఉద్యోగంగా ధర్మం నిర్వర్తించడంలో మీరు నిన్న ఎందుకో తడబడ్డారా పొరపడ్డారా తెలియదు, కానీ మీరు ఉన్నదాన్ని లేనట్టుగా మాట్లాడడం అనేటువంటిది సమాజంలో చాలామందికి బాధ కలిగించింది, మాకు బాధ కలిగించింది. కాబట్టి మీడియా ద్వారా ఒకసారి ఎస్పీ గారికి జరిగినటువంటి సంఘటనలు వివరిస్తాం. ఎస్పీ గారిని మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఎస్పీ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి భావిస్తున్నాం. ముందుగా చూస్తే అక్కడ మన ఏడుకొండలకు సంబంధించినటువంటి ఫోటోలు. ఎస్పీ గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, పురుగుల మందు తాగాడు, గడ్డి మందు, దానివల్ల నోట్లోంచి నొరగ వచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎక్కడా నోట్లో నుంచి నొరగ రాలేదు. మేము పోస్ట్ మార్టం ముందే తీసినటువంటి ఫోటోలు, క్లీన్ చేయక ముందే తీసినటువంటి ఫోటోలు తీస్తే ఎక్కడ నొరగ రాలేదు. అధికారులను కూడా అడిగాం, ఏమన్నా నొరగ వచ్చిందా తీసుకొచ్చేటప్పుడు అంటే ఏమీ రాలేదు సార్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫోటో చూస్తే ఆయన తాగున్నాడు తీసుకొచ్చామన్నారు. ఆ ప్యాంటుకి సంబంధించి వాళ్ళు ఈడ్చుకొని తరిమి పట్టుకుని ఈడ్చుకొని కొట్టినటువంటి బురదలో ఉన్నటువంటి ఫోటోలు, ఆ ప్యాంటుకి అయినటువంటి బురద మరకలు, కాళ్ళకు మొత్తం మీరు చూస్తే దెబ్బలు, కాళ్ళ మీద కొట్టినటువంటి దెబ్బలు, బహుశా ఈ పక్క నల్లగా కమిలిపోయినటువంటి దెబ్బలు, ఈ పక్కంతా మొత్తం ఆ కాలుకి సంబంధించినటువంటి బురద మట్టి, ఈ కాలుకి సంబంధించి కొట్టినటువంటి దెబ్బల తాలూకు మీరు ఆ పక్క చూస్తే చర్మం కనపడుతుంది. ఈ పక్క ఎక్కడెక్కడైతే కొట్టారో గుర్రం ఎక్కించి మొత్తం ఆ ఏళ్లతో సహా మీరు చూస్తే ఆ 4వ ఏలు సరిగ్గా ఇరిగిపోయి ఉంది. ఆ ఏలు 1, 2, 3, 4 ఏళ్లే కనపడుతున్నాయి, మధ్యలో ఉండేటువంటి ఏలు విరిగిపోయి ఉంది. నెక్స్ట్ ఇది మెడ మీద ఉన్నటువంటి దెబ్బ, ఒకసారి అక్కడ ఏరో పెట్టమ్మా మా దెబ్బ దగ్గర కిందకి, అది అదే మొత్తం అదంతా చూపించు. అది మెడ మీద బోన్ కాలర్ దగ్గర వచ్చినటువంటి ఫ్రాక్చర్ లాగా ఉన్నటువంటి దెబ్బ, ఏడుకొండలకు సంబంధించి. నెక్స్ట్ చూపించు. ఈ ఫోటోలో మీరు స్పష్టంగా అతను నోట్లో నుంచి ఏమన్నా నొరగొచ్చిందా, నోట్లో ఏమన్నా తెమ్మ ఉందా అనేటువంటిది కూడా దగ్గర క్లోజప్లో తీసినటువంటి ఫోటో. నేను వెళ్ళి స్వయంగా పరిశీలించాను ఈ దెబ్బలు గాయాలన్నింటిని కూడా. నేను డాక్టర్ని, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని దగ్గర పెట్టుకొని చూశాను, ఏమి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. ఆ తర్వాత కొంచెం క్లోజప్లో తీసుకొని దీన్ని బాడీని వెనక్కి పక్కకి తిప్పాను నేను. అతను చూపిస్తున్నటువంటి దగ్గర దెబ్బలు ఉన్నాయి, అది అతను చూపిస్తున్నాడు, ఆసుపత్రి సిబ్బంది ఎక్కడెక్కడ దెబ్బలు ఉన్నాయో చూపిస్తున్నాడు. నేను వెళ్ళి చూసినప్పుడు ఆ వెనక ఈపు మీద ఉన్నటువంటి గాయాల తాలూకు ఫోటోలు అవి. నెక్స్ట్ చూపించు. ఇవి దీనికి ఎస్పీ గారు సమాధానం చెప్పాలా. కాళ్ళ మీద ఉండేటువంటి గాయం కాదంటారా, కాలర్ బోన్ ఫ్రాక్చర్ కాదంటారా, నోట్లో నొరగలేనటువంటి మాట వాస్తవం కాదంటారా, కొట్టినటువంటి మాట వాస్తవం కాదా, బురదలో ఈడ్చినటువంటి వాస్తవం కాదా, బురదలో పొల్లిచ్చి కొట్టినటువంటి మాట వాస్తవం కాదా, దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనితో పాటు ఎస్పీ గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎస్పీ గారి వీడియో చూపిస్తామా. Next, Anil Kuda must be wanting to know about what exactly happened yesterday. So, Manupur police station happening. So, sorry, patent. So, I can ask you. So, basically, 8th July ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తి మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది. అక్యూస్ 3 అక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్. రియాజ్, ఏడుకొండలు అండ్ ప్రసాద్. సో వీళ్ళని తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలించారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది.
12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి బీహార్ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవడం కనిపించింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 30 early hours కూడా వైన్ షాప్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళు నాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ సీసీటీవీ ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మనం బయట చూసుకోవాలి పోలీస్ స్టేషన్. రైట్, సరిపోయి ఆమె చెప్పింది అక్కడ వరకు ఆపాం. ఎస్పీ గారు చెప్పినటువంటిది, ఆమె చెప్పినటువంటి మాట మీకు అర్థమైంది. ఎస్పీ గారు ఏం చెప్తున్నారు, ఒక కేసు రిజిస్టర్ అయింది, 11వ తేదీ తీసుకొచ్చాం. 11వ తేదీ అంటే శనివారం తీసుకొచ్చాం, 12వ తేదీ ఆదివారం వదిలిపెట్టేశాం, ఇంకా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేదు అని చెప్పి చెప్పింది. దాంతోపాటు ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది, 12వ తేదీ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు నేషనల్ హైవే మీద కనపడ్డారు, 13వ తేదీ ఉదయం ఒక బార్ షాప్లో కనపడ్డారు పొదలకూరులో అని చెప్పింది. ఎస్పీ గారు మేము అడిగేది, మీరు చెప్పగలిగితే చెప్పండి, చూపించగలిగితే చూపించండి, చూపించలేకపోతే ఆగిపోండి. దయచేసి తప్పుదారి పట్టించకండి. మేము చెప్పేది నిన్న మీడియాలో చెప్పాం, మరలా ఈరోజు చెప్తున్నాం. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. 11వ తేదీ మీరు అరెస్ట్ చేశారు శనివారం, ఆదివారం దాకా మీ దగ్గరే ఉంచుకున్నారు. 11వ తేదీ రాత్రి ఆ పోలీసులు మీ దగ్గరే ఉన్నారు, ఆ ముద్దాయిలు మీ దగ్గరే ఉన్నారు పోలీస్ స్టేషన్లో. 11, 12 మీరు కొట్టారు, 12 రాత్రి వదిలిపెట్టారు, 13వ తేదీ ఉదయం మరలా తిరిగి రమ్మన్నారు. 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చారు, రియాజు ప్రసాద్ ఇద్దరు వచ్చారు. ఆ 13వ తేదీ వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత ఆ 13వ తేదీ ఈ ఏడుకొండలు రాలేదు, 14వ తేదీ తీసుకొచ్చి కొట్టి మీరు చంపేశారు. మీరు ఈరోజు చెప్పినట్టుగా 12వ తేదీ సాయంకాలం నేషనల్ హైవే మీద కనపడ్డారు, 13వ తేదీ ఉదయం పొదలకూరులో బార్ దగ్గర కనపడ్డారు. 13వ తేదీ 14వ తేదీ వాళ్ళ మూమెంట్లకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.